అందరికీ నమస్కారం అండి. 2 పాత వంటకాలు చాలా రుచిగా ఆరోగ్యకరమైన వాటిని తయారు చేసుకుందామండి. ములక్కాడ వడియాల కూర, సీజన్లో దొరికే పచ్చి మామిడికాయ కొద్దిగా వగరు పులుపులు ఉన్న వడదెబ్బ అలసటని తగ్గించే మంచి మామిడికాయ రసం లేదా చారు తయారీ విధానం చూద్దామండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగిన వాటిని వేసి ఉల్లిపాయ మెత్తగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో కూరకు సరిపడినన్ని వడియాలు వేసుకుని వాటిని కూడా కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక 3 నిమిషాల పాటు బాగా వేగిన వీటిలో ఒక పెద్ద ములక్కాడని ముక్కలుగా చేసి వాటిని కూడా వేసుకుని మరొక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 3 నిమిషాల తర్వాత కూర రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, బాగా పండిన టమాటాలు 3 ప్యూరే వీటన్నింటినీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన వాటిలో 1.5 గ్లాసుల నీరు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 to 7 minutes ఉడికించుకుందాం. 6 నిమిషాల తర్వాత ములక్కాడ ముక్కలు ఉడికిపోయినాయండి. వాటిలో 1.5 టేబుల్ స్పూన్లు మీగడ పెరుగు వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్ చేసుకుని మరో 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 3 నిమిషాల తర్వాత మంచి జ్యూసీ వడియాలు ములక్కాడ తీదనంతో కూర రెడీ అయిపోయిందండి. మనం ఎంత నూనె వేసినా ఈ వడియాల కూరలో కనిపించదు. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చి మామిడికాయ రసం చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని చల్లారిన తర్వాత తొక్క జీడి తీసి పల్పు చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక చిన్న రోల్ తీసుకొని కొన్ని కొత్తిమీర కాడలు కొత్తిమీరతో ఉన్న వాటిని, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, 1.5 ఇంచులు పచ్చి పసుపు కొమ్ము ముక్కలు వేసి వీటన్నింటినీ కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా వేగుతున్న వీటిలో 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని వాటిని కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచిన మసాలా పేస్ట్ అంతా వేసి ఒక 2 సెకండ్ల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగుతున్న ఈ మసాలాలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి ఇంకొద్దిసేపు వేయించుకొని తయారు చేసి పెట్టుకున్న మామిడి జ్యూస్ అంతా వేసి సరిపడంత ఉప్పు వేసుకుని బాగా మరగనిద్దాం. ఇలా మరుగుతున్న మామిడికాయ రసంలోంచి పసుపు మిగిలిన మసాలాల వాసనతో కిచెన్ అంతా గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ములక్కాడ వడియాల కూర, అలానే పచ్చి మామిడికాయ రసం లేదా చారు పాతకాలపు వంటలండి. చాలా రుచిగా ఉండే ఈ 2 వంటకాలు మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.